ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యధ్యానం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో మా ఆయుష్కాలం 70 సంవత్సరములను, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచనాలలో బాలుడు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలియక పరిగెత్తుదురు, సొమ్మసిల్లిక నడిచిపోవుదురు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును ఇక యుగములకును ఒకటే రీతిగా ఉండును. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదూ చేయలేడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూరి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే సమస్తమును సృజించిన దేవుడే ఉన్నారు ప్రభావ, సమస్తమును మీ చేతికి ఉన్నాయి ప్రభావ. దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమలో కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.